సుదర్శన్ రెడ్డి గారి పేరు అనూహ్యంగా బయటకు వచ్చింది. అసలు సుదర్శన్ రెడ్డి గారు అంటే ఎవరికి తెలియదు. ఆయన ఒక ఆయన ఒక జడ్జి. సో సుదర్శన్ రెడ్డి గారిని నామినేట్ చేయడానికి గల కారణం ఏంటంటే చాలా రకాల ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి? సార్, సుదర్శన్ రెడ్డి గారు హైకోర్టు జడ్జిగా, సుప్రీంకోర్టులో, ఓకే, తర్వాత లోకాయుక్త గోవా, కొంచెము లెఫ్ట్ ఐడియాలజీ అవుతుంది. మాకు చాలా అంటే చాలా క్లోజ్. 77 నుంచి ఏదైతుందో తన అడ్వకేట్గా ఉన్నప్పుడు, హైకోర్టు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ కలిసి ఉంది. దీనికంటే ముందే జస్ట్ ఈ ప్రభుత్వానికి, కర్ణాటక ప్రభుత్వానికి కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ అని పెద్ద సబ్జెక్ట్ ఉందనుకోండి. ఓకే, జానారెడ్డి గారిని కలిసినప్పుడు ఈ కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ అనేది బ్రిటిష్ చట్టము. ఇది కోర్టులకు పోవడానికి అవకాశం లేదు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆధీనంలో ఉండే ప్రాపర్టీస్ ప్రైవేట్ పరమైనవి, వాటిని కంట్రోల్ తెచ్చుకొని ఎవరైతే కోర్ట్ ఆఫ్ ఆర్ట్స్ ఫ్యామిలీకి సంబంధించిన భూములు ఉన్నాయో వాళ్ళు కోర్టు నుంచి వాళ్ళు సక్సెసర్ తెచ్చుకున్న అంతవరకు ప్రభుత్వానికి ఏదైతుందో ఆధీనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ఏదైతుందో సహాయక కోసం ఈ రెండు ప్రభుత్వాలు డెఫిసిట్ ఉంది కనుక ఇక్కడ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయినాయి. అది ప్రభుత్వం చేతిలో తీసుకొని సక్సెసర్ కోర్టు నుంచి ఆర్డర్ వచ్చినప్పుడు ఇచ్చేది ఉంటే వాళ్ళు కొన్ని స్కీమ్స్ కు స్పాన్సర్ చేస్తారనే ఉద్దేశంతో నాకు ఆ ఫ్యామిలీస్ పైగా 1, 2, 3 తర్వాత గాలిబ్ జంగ్ ఇట్లా ఒక 6 ఫ్యామిలీస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల రూపాయలు. ఇది సాయం చేయడానికి కోసమని జానారెడ్డి గారిని నేను కన్సల్ట్ చేసి ఒకసారి కూర్చుందామంటే సుదర్శన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే నాకు జస్ట్ దీనికంటే ముందు ఒక 4 రోజుల ముందే ఒక 4-5 డేస్ తర్వాత కూర్చుందాం ప్రకాష్ రావు గారు అన్నాడు. మేము రిపోర్ట్ ఇచ్చి ఇది తీసుకెళ్లి ఢిల్లీకి సుదర్శన్ రెడ్డి గారు మరియు జానారెడ్డి గారు సోనియా గాంధీ గారికి ఇచ్చి ఈ రెండు ప్రభుత్వాలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ప్రభుత్వం ఆధీనంలో తీసుకొని ఆ కుటుంబాలకు సాయం చేస్తే వాళ్ళు ఏదైనా స్పాన్సర్ చేస్తారని చెప్పాలనే ఉద్దేశంతో అనుకున్నాం. అనుకోకుండా వారి అభ్యర్థం వారిని నేను అనుకుంటున్న జయరాం రమేష్ గారు, అభిషేక్ సింగ్వాంగి, ఓకే, వాళ్ళు ఏదైతుందో చేసిండ్రు. ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఏ నాయకులకు సంబంధం లేదు. వాళ్ళు ఏదైతుందో ఉన్న సిచ్యువేషన్లో ఒక కాంటెస్ట్ అనేది ఉంటే న్యాయ కోవిదుడు, రాజకీయాలకు అతీతంగా ఉన్నవాడు, అతను కూడా కన్సల్ట్ చేసినప్పుడు నేను ఒక పార్టీ అభ్యర్థి కాదు, నేను ఇండిపెండెంట్, ఇది కాంగ్రెస్ పార్టీ కాదు, ఇండియా కూటమిలో డిస్కస్ చేసిన తర్వాతనే ఇక్కడికి అతను కాల్ వస్తే ఢిల్లీకి పోవడం జరిగింది. ఈజ్ అ ఫిట్ క్యాండిడేట్. ఓకే, రాజ్యసభ అర్హుడు అని కాదు, ఎబో అంటే ఏంటుంది సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు రన్ ద వైస్ ప్రెసిడెంట్ గారు హుందా చేయగలుగుతాడు, హౌస్ ఏదైతుందో ఈ కెన్ కంట్రోల్ హ్యాండిల్ చేయగలుగుతాడు. సో అతనికి ఉన్న న్యాయ కోవితో పెట్టాడు. ఇది సీరియస్ కాంటెస్ట్ జరగవచ్చు. నాకుండే దాని మాత్రం ఏ పరిస్థితిలో వాళ్ళకుండే 422 ఈ న్యూట్రల్స్ కూడా ఏదైతుందో సపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఉన్న ఓట్లు కూడా ఏదైతే స్ట్రెంత్ అవుతుందో ఫుల్ స్ట్రెంత్ కూడా ఇప్పుడు ఏదైతే ఈ 300 చిల్లర చూపుతున్నారు కదా, దాంట్లో కూడా కొందరు రాకనా లేకపోతే హెల్తా లేకపోతే విదేశీ టూర్లు పెట్టుకుంటే కూడా లేదు. బట్ కంఫర్ట్గా ఏదైతుందో ఎన్డీఏ అభ్యర్థి గెలవడం ఖాయం, దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. బట్ సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో క్యాండిడేచర్ పరంగా మాత్రం ఏదైతుందో ఫిట్ క్యాండిడేట్. రాబోయే రోజుల్లో అతని క్యాండిడేచరే కాదు, రేపు అతని సేవలను దీంట్లో ఓటమి గెలుపు అనేది కామన్ పక్కకు పెట్టాడు. బట్ అతని సేవలను వినియోగించుకోవడానికి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నాకుండేది అయితే ఈ రాష్ట్రం నుంచి ఆ రాజ్యసభ నెక్స్ట్ ఒక మార్చిలో వస్తుంది, ఏప్రిల్లో. ఈ రాష్ట్రమా లేకపోతే ఇంకో రాష్ట్రం నుంచి అతని సేవల కోసం అంటే ఇక్కడ కాంటెస్ట్ అనేది అతను రాజకీయం ఆశించలేదు. ఈ పోస్ట్ పెట్టి అది చేసినప్పుడు మళ్ళీ ఏదైతుందో అతన్ని కనుమరుగు చేసే క్వశ్చన్ లేదు. ఫిజికల్గా ఈజ్ ఎక్సలెంట్. నేను అనుకుంటున్నా ఐ థింక్ 77-78, బట్ ఈజ్ వెరీ హెల్తీ ఉన్నాడు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అతని సేవలు ఇండియా కూటమి అంటే పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభ ఆర్ అదర్ స్టేట్ నుంచి కర్ణాటక ఎక్కడి నుంచి తీసుకురావడం అనేది ఖాయం. సో ఒకవేళ ఓడిపోయినా దీని ఆయనతో వదిలిపెట్టే ప్రసక్తి ఏముండదు. అతనికి రాజకీయాలు ఇంట్రెస్ట్, బట్ అతన్ని ఏదైతుందో రాజ్యసభ అనేది మెగా ఉంది, అప్పర్ హౌస్. సో అది ఏదైతుందో అతనికి రేపు అతని సేవలు ఏదైతుందో సిబ్బల్నాడు అడ్వకేటే, ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు, బట్ ఆయన తీసుకొచ్చి కేంద్ర మంత్రి చేసింది వాళ్ళు బయటకు పోయింది అనుకోండి. సో ఇటువంటి వాళ్ళు ఏదైతుందో నామినేటెడ్ పోస్టులు కొంత కళాకారులను కొంత స్పోర్ట్స్ మెన్ ఎట్లయితే ఉంటుందో ఈయన నామినేటెడ్ చేయలేరు, ఎందుకంటే ప్రభుత్వము ఇండియా కూటమి లేదు కదా. బట్ కాంగ్రెస్ విల్
ఖచ్చితంగా అతను ఏదైతుందో అతను కూడా ఒప్పుకుంటాడా లేదా నేను చెప్పలేదు రాజకీయాలు రావడానికి. అంటే సముచిత స్థానం అయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్లీ ఏదైతుందో అతన్ని గుర్తించవలసిన అవసరము పర్టికులర్లీ కాంగ్రెస్ పార్టీకి ఉంది అనేది మీ యోయో ద్వారా నేనేతుందో అపీల్ చేస్తున్నాను. రైట్, సూపర్ సార్.